హాయ్ హలో వెల్కమ్ టు మాను హిందీ అకాడమీ. టెట్ డిఎస్సిలో కన్ఫామ్గా వచ్చేటువంటి బిట్స్లో సంజ్ఞాకే ప్రకార్ అనేటువంటిది కన్ఫామ్గా బిట్ అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2017లో దీని రిలేటెడ్ ఇచ్చినటువంటి బిట్ ఏంటి సార్ అంటే పర్వత్ కిస్ ప్రకార్ కా సంజ్ఞా హై. 2018లో हमेशा स्वच्छ जल पीना चाहिए, जल किस प्रकार का संज्ञा है. ఇలాగా ప్రశ్న అడగడం జరుగుతుంది. సో మస్ట్ అండ్ షుడ్ గ్రామర్ పాయింట్స్లో తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్లో సంజ్ఞాకే ప్రకార్, సర్వనామకే ప్రకార్, విశేషణకే ప్రకార్, క్రియాకే ప్రకార్, ఇలాగా వికారీ శబ్దాలతో పాటు అవికారీ శబ్దాలు కూడా కంపల్సరీ शब्दभेद ग्रामेटिकल पॉइंट ऑफ व्यू रूपांतर की दृष्टि से प्रयोग की दृष्टि से शब्द भेद के बारे में जानना अत्यंत जरूरी है. సో శబ్ద భేద్ గురించి మీరు నేర్చుకుంటే తప్పనిసరిగా మినిమం 4 to 5 బిట్స్ ఈజీగా రిపీట్ చేస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు వీటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ప్లస్ డీటెయిల్ స్టడీ చేయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ బిట్స్ని బేస్ చేసుకొని అదేవిధంగా ఇప్పుడు రాబోయే టెట్లో కానీ డిఎస్సిలో కానీ సంజ్ఞకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఎలా ఉండబోతున్నాయి, దానికి ఎలా ప్రిపేర్ కాబోతున్నాం అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. సంజ్ఞ ऑलरेडी మీకు తెలుసు शब्दभेद मुख्य शब्दभेद में विकारी और अविकारी दोनों अलग अलग. विकारी यानी विकार होना, परिवर्तन होना. लिंग वचन कारक काल के अनुसार जिन शब्दों में परिवर्तन होता है उन्हें विकारी शब्द कहते हैं. ये శబ్దాల్లోనైతే లింగ్ వచన్ కారక్ కాల్ అనుసరించి శబ్దాలు మార్పు పరివర్తన చెందుతాయో అలాంటి వాటిని వికారీ శబ్ద్ యా సవ్యయ్ శబ్ద్ అంటారు. అదేవిధంగా అవికారీ जिन शब्दों में परिवर्तन नहीं होता, लिंग स्त्रीलिंग हो या पुल्लिंग, वचन एक वचन हो बहुवचन, कारक का प्रयोग हो न हो, కాల్ వర్తమాన కాల్ హో, భూతకాల్ హో, భవిష్యత్ కాల్ హో, ఇలాంటి ఏ విధమైనట్టున్నా కూడా మార్పు చేర్పులు లేకుండా ఉండే శబ్దాలని అవికారీ శబ్దాలు అంటారు. అవికారీ యా అవ్యయ్ శబ్దాలు. అదేవిధంగా ఇటువైపు సవ్యయ శబ్దాలు అంటారు. వాటిలో వికారీ శబ్దాల్లో ఫస్ట్ వన్ ఈజ్ వీ కెన్ సే సంజ్ఞా శబ్ద్. వాటిలో సంజ్ఞా శబ్ద్. సో సంజ్ఞా శబ్ద్ వీటికి ఆన్సర్స్ చేసుకొని నెక్స్ట్ సంజ్ఞాకి వెళ్దాం. ఇక్కడ హమేషా స్వచ్ఛ జల్ పీనా చాహియే. జల్ అనేటువంటిది వాటర్. సో వాటర్ ఇక్కడ మనకి ద్రవ్యం సంబంధించినటువంటిది కాబట్టి ద్రవ్యవాచక్ సంజ్ఞ ఆన్సర్ అవుతుంది. ద్రవ్యవాచక్ సంజ్ఞ. పర్వత్ అనేటువంటిది ఒక పర్వతాల జాతికి సంబంధించింది కాబట్టి జాతివాచక్ సంజ్ఞ అవుతుంది. జాతివాచక్ సంజ్ఞ. అయితే ఇక్కడ మనకి సంజ్ఞలో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఈజీ వేలో, సింపుల్ వేలో బండ గుర్తులుగా సింపుల్ గుర్తుంచుకొని వితౌట్ ప్రిపరేషన్ వింటే చాలు ఎగ్జామ్ రాసే విధంగా నేను ఇక్కడ ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ నౌన్ ఆల్సో యూ కెన్ రైట్. సో ఇలా ఉండే విధంగా నేను ఇక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి, ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి, సాధ్యమైనంత ఎర్లీగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనండి. ఓకే, లెట్ us స్టార్ట్. संज्ञा का अर्थ यह होता है, संज्ञा की परिभाषा क्या है, संज्ञा कितने प्रकार के होते हैं, मूल रूप से संज्ञा कितने प्रकार అంటే జనరల్గా సంజ్ఞాకే ప్రకారం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే కొంతమంది సంజ్ఞ ముఖ్యంగా 3 రకాలని, సంజ్ఞ ముఖ్యంగా 5 రకాలను కొంతమంది ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే జనరల్గా మన ప్రామాణికంగా మన టెక్స్ట్ బుక్స్లో సంజ్ఞ 5 రకాలని చెప్పేసి చూడదు. సంజ్ఞ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండాలి. 5 రకాల సంజ్ఞలను ఎక్స్ప్లెయిన్ చేయడం. వాటిలో పర్టికులర్గా ద ఫస్ట్ పార్ట్ ఈజ్ సంజ్ఞ ఈజ్ యూ కెన్ సే వ్యక్తివాచక్ సంజ్ఞ. ఫస్ట్ వన్ ఈజ్ వ్యక్తివాచక్ సంజ్ఞ. ఆ సంజ్ఞ అంటే ఏంటి సార్, డెఫినేషన్ ఏంటి అంటే किसी वस्तु, व्यक्ति, स्थान अथवा भावों के नामों के बारे में बताने वाले शब्दों को संज्ञा कहते हैं. అంటే ఏదైనా వస్తువు, వ్యక్తి, స్థానము, భావం యొక్క పేర్ల గురించి తెలియజేయాలి. సంజ్ఞ మీన్స్ సింబల్.
direct word. Sangya means symbol. That means it denotes about the person. It denotes about a thing. It denotes the name of a person. ఇది చెప్పేటువంటి వాటిని నౌన్ అంటారు. సో సంజ్ఞాని మనం ఇంగ్లీష్లో నౌన్ అంటాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ద ఫస్ట్ వన్ ఈజ్ నౌన్. యూ కెన్ సే నౌన్. సో వ్యక్తివాచక్ సంజ్ఞ ఫస్ట్ వన్. వ్యక్తివాచక్ సంజ్ఞ. వ్యక్తివాచక్ సంజ్ఞ. సెకండ్ వన్ जातिवाचक संज्ञा. जातिवाचक संज्ञा. व्यक्तिवाचक संज्ञा, जातिवाचक संज्ञा. नंबर 3 भाववाचक संज्ञा. భావవాచక సంజ్ఞ. జనరల్గా కొంతమంది ఈ మూడింటినే సంజ్ఞలా ట్రీట్ చేయడం జరుగుతుంది అంటారు. వీటితో పాటుగా 2 ద్రవ్యవాచక సంజ్ఞ, द्रव्यवाचक संज्ञा. द्रव्यवाचक संज्ञा, द्रव्यवाचक संज्ञा या पदार्थवाचक संज्ञा. या पदार्थवाचक संज्ञा. या पदार्थवाचक. पदार्थवाचक संज्ञा. అదేవిధంగా 5th వన్ తీసుకున్నట్లయితే समूह या समुदाय. समुदाय वाचक संज्ञा. समुदाय वाचक संज्ञा. समुदाय वाचक संज्ञा. समुदाय वाचक संज्ञा. వీటిని ఇంగ్లీష్లో తీసుకున్నట్లయితే మీన్స్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్. కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే జాతివాచక్ అంటే కామన్ నౌన్. భావవాచక్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్. పదార్థవాచక్ మీన్స్ మటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్. సముదాయవాచక్ మీన్స్ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్. సో ఈ విధంగా 5 పార్ట్లు, 5 ఇంగ్లీష్ కూడా ఉపయోగపడుతుందని నోట్ చేసుకోండి. నౌన్ మీన్స్ 5 పార్ట్స్ మెయిన్లీ. యూ కెన్ సే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్ అండ్ కలెక్టివ్ నౌన్. 5 రకాలైనటువంటి వ్యక్తివాచక సంజ్ఞ ప్రాపర్ నౌన్, జాతివాచక సంజ్ఞ కామన్ నౌన్, భావవాచక సంజ్ఞ అబ్స్ట్రాక్ట్ నౌన్, द्रव्यवाचक संज्ञा या पदार्थवाचक संज्ञा मटीरियल नौन, समूह या समुदायवाचक संज्ञा कलेक्टिव नौन. సో ఈ 5 రకాలు సంజ్ఞలు ఈజీగా సింపుల్గా గుర్తుండేటువంటి మెథడ్స్ నేను చెప్తాను. సో संज्ञा అంటే किसी व्यक्ति, वस्तु, स्थान अथवा भावों के नामों के बारे में बताने वाले शब्दों को संज्ञा कहते हैं. संज्ञा यहाँ मुख्य रूप से 5 प्रकार के माने जाते हैं. उनमें से व्यक्तिवाचक संज्ञा प्रॉपर नाउन, जातिवाचक संज्ञा कॉमन नाउन और भाववाचक संज्ञा अब्स्ट्रैक्ट नाउन, द्रव्यवाचक या पदार्थवाचक संज्ञा मटेरियल नाउन, समूह या समुदायवाचक संज्ञा कलेक्टिव नाउन. ओके, उनमें से व्यक्तिवाचक संज्ञा लेट अस डिस्कस अबाउट दैट. व्यक्तिवाचक संज्ञा या प्रॉपर नाउन దాని గురించి డిస్కస్ చేద్దాం. సింపుల్గా ఈజీ వేలో మీకు గుర్తుండే విధంగా నేను చెప్తాను. జాగ్రత్తగా వింటే చాలు, 100% మీరు బిట్ ఆన్సర్ చేయగలరు. व्यक्तिवाचक संज्ञा. व्यक्तिवाचक संज्ञा मीन्स सिंपल थिंग, वन वर्ड, किसी विशेष व्यक्ति, विशेष व्यक्ति, विशेष व्यक्ति, वस्तु, स्थान, विशेष व्यक्ति, विशेष वस्तु, विशेष स्थान उनके नामों के बारे में बताने वाले शब्दों को व्यक्तिवाचक संज्ञा कहते हैं. विशेष व्यक्ति, विशेष व्यक्ति वी कैन से जवाहरलाल नेहरू, नेहरू और महात्मा गांधी, महात्मा गांधी. Like this we can say a special name, that means particular person, means with that word only one person only will denotes. దాంతో ఒకే ఒక వ్యక్తి గురించి తెలిసినట్లయితే దానిని ప్రాపర్ నౌన్ అంటారు. నెహ్రూ, గాంధీ, అది సుభాష్ చంద్రబోస్, పటేల్, లైక్ దిస్ ఏదైనా స్పెషల్ పర్టికులర్ నేమ్ అనేటువంటివి మనం క్లియర్గా వ్యక్తి నెహ్రూ. అదేవిధంగా వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్,
ताज महल, लाल किला, लाल किला, लोटस टेम्पल, वस्तु के स्थान दिल्ली, हैदराबाद जापान, हैदराबाद जापान। इस प्रकार विशेष स्थानों के नामों के बारे में बताने वाले शब्दों को यहाँ पर व्यक्तिवाचक संज्ञा कहा जाता है। दैट मीन्स यू कैन से द नेम्स, कैन से द प्लेस నేమ్స్, కింద స్పెషల్ థింగ్స్ నేమ్స్ మనకి అన్నీ కూడా మనం వ్యక్తివాచక సంజ్ఞ కింద కౌంట్ చేయవచ్చు. ఓకేనండి. సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండర్లైన్ చేసి ताजमहल आगरा में है, ताजमहल अंडर किस प्रकार की संज्ञा है? व्यक्तिवाचक संज्ञा. आगरा किस प्रकार संज्ञा है? व्यक्तिवाचक संज्ञा. ఓకేనండి. ఇలా ఈజీగా గుర్తుపెట్టండి. స్పెషల్ ప్లేస్ అంటే ఆ వర్డ్ తోటి మరొకరు ఎవరు పిలవబడకుండా ఉండాలి. అలా సింపుల్ థింగ్, అది ఒక్కరే ఉండాలి, ఆ వర్డ్తో ఇంకొకరు పిలవకూడదు, ఒకటే ప్లేస్ ఉండాలి, వేరే పిలవకూడదు. అలాంటి వాటిని ఇక్కడ మనం వ్యక్తివాచకం, సింపుల్, ఓన్లీ వన్ అనే వర్డ్ గుర్తుంచుకోండి. విశేష్, స్పెషల్ అనే వర్డ్ గుర్తుంచుకుంటే ఇది సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ విల్ గో ఫర్ జాతివాచక సంజ్ఞ. జాతివాచక సంజ్ఞ. జాతివాచక సంజ్ఞ ఆల్రెడీ దీనిలోనే ఉంది క్లియర్గా. జాతి వాచక సంజ్ఞ वर्ड मीनिंग ఏంటండి? జాతివాచక సంజ్ఞ మీన్స్ जाति का वाचक करना, बोध कराना, जाति का बोध कराना, జాతి గురించి తెలియచేయడమే జాతివాచక సంజ్ఞ అనబడుతుందంటే ఏదైనా జాతి గురించి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే జాన్వర్ అంటే జాన్వర్లో ఇక్కడ చాలా రకాల జానువులు ఉంటాయి, కానీ ఇక్కడ జాన్వర్ అనేది జాన్వర్ జాతికి సంబంధించింది. అది షేర్ కావచ్చు, బాగ్ కావచ్చు, అదేవిధంగా రకరకాలైనటువంటి జంతువులు కావచ్చు. ఆ జంతువుల యొక్క జాతి గురించి జాన్వర్ అనేది తెలియజేస్తుంది మనకి. పశు, పక్షి, పక్షి జాతి, పక్షి పేరు చెప్పలేదు, పక్షి జాతి పేరు చెప్తుంది. ఇలాగా జాతి పేరు. అదేవిధంగా షహర్, షహర్ కే జాతి అంటే షహర్ ఏదైనా షహర్ కావచ్చు, నది ఏదైనా నది కావచ్చు. అదే ఇక్కడ గంగా నది అని గంగా ఇక్కడికి వస్తుంది, నది ఇక్కడికి వస్తుంది. హైదరాబాద్ అని ఇక్కడికి వస్తుంది, ఏది మన వ్యక్తివాచక వస్తుంది. షహర్ అనేటువంటిది జాతివాచక వస్తుంది. ఈ విధంగా ఇక్కడ నది. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నాం పర్వత్, हिमालय पर्वत వ్యక్తివాచక, పర్వత్ జాతివాచక, పర్వత్ జాతివాచక. ఈ విధంగా జాతివాచక సంజ్ఞ జాతి కా బోధ్ కరానా సింపుల్గా మనం గుర్తుపట్టవచ్చు. అండ్ నెక్స్ట్ విల్ గో ఫర్ another one ఈజ్ భావవాచక సంజ్ఞ. భావవాచక సంజ్ఞ మూడోది భావవాచక సంజ్ఞ. భావవాచక సంజ్ఞ మీన్స్ ఆల్రెడీ దీనిలోనే ఉందండి. భావం కే బారే మే బతానా, భావాల గురించి, గుణాల గురించి, గుణాల గురించి, దశల గురించి, అవస్థల గురించి తెలియజేస్తుంది. ఇక్కడ గుణాలు, గుణం కే బారే మే, ఓకేనా. అదే దశల గురించి, అవస్థల గురించి తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుణాల గురించి తెలియజేస్తుంది. గుణాలు ఫర్ ఎగ్జాంపుల్ ప్రసన్నత, ప్రసన్నత సంతోషం, హ్యాపీనెస్. అదేవిధంగా ప్రేమ్, ఓకేనా. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం సింపుల్గా తీసుకోవచ్చు. అదేవిధంగా దశావం కే బారే మే और అవస్థావం కే బారే మే, మీన్స్ యూ కెన్ సే బాలక్, బచ్పన్. బాలక్ అనేటువంటిది జాతివాచక అవుతుంది, బచ్పన్ అనేటువంటిది ఇక్కడ మనకి అవస్థ. బచ్పన్ ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. భావవాచక సంజ్ఞ ఐడెంటిఫికేషన్ ఎలా సార్ అన్నట్లయితే సింపుల్గా జస్ట్ వీ కెన్ గివ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఎగ్జాంపుల్ చూపించగలం, కానీ అది ఆకారాన్ని చూపించలేనటువంటి ఫీలింగ్ని మనం భావవాచక అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సంతోషంగా ఉన్నాము అంటే ఇలా ఉంటే సంతోషంగా ఉన్నాము అంటాము అని చూపించగలం. ప్రేమ, ఇలా ఉంటే ప్రేమగా ఉన్నారు అంటారు అని చెప్పగలం, ఎగ్జాంపుల్ చూపించగలం, కానీ రూపాన్ని చూపించలేనటువంటి ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా
భావవాచక సంజ్ఞకి అంతర్గతం వస్తుంది. భావవాచక సంజ్ఞ గురించి కొంచెం జాగ్రత్తగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బూఢా నుంచి బుడాపా, ప్రసన్న నుంచి ప్రసన్నత, ఓకేనండి. ఇలాంటి ఫీలింగ్స్ గురించి చెప్పేటువంటి వాటిని భావవాచక సంజ్ఞ అంటారు. కొంచెం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. భావవాచక సంజ్ఞ అంటే ఉదాహరణ మాత్రమే చూపించగలిగేటువంటి సంజ్ఞ. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఒకరే వ్యక్తివాచక, ఆ వర్డ్తో ఇంకొకరిని పిలవగలిగేది జాతివాచక. జాన్వర్ అని అన్ని జాన్వర్లు పిలుస్తాం, ఈ జాన్వర్ అని, దాంతో ఇంకొకరిని పిలవగలిగితే జాతి. భావం అంటే కేవలం ఉదాహరణ మాత్రమే చూపించగలిగేటువంటి వాటిని భావవాచక సంజ్ఞ అంటాము. సింపుల్. నెక్స్ట్ గో ఫర్ ద్రవ్యవాచక సంజ్ఞ. దీనిలోనే మీనింగ్ ఉందండి. ద్రవ్యవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ ద్రవ్యము గురించి, అదేవిధంగా పదార్థవాచక సంజ్ఞ అన్నాం. ద్రవ్యం గురించి అంటే దాదాపుగా మనం లిక్విడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జల్, తేల్, ఘీ, ఓకేనండి. అదేవిధంగా ధాతువులు సోనా, చాందీ, ఓకే అండి. వీటికి సంబంధించిన అన్నీ కూడా అంటే జిసే నాపా తౌలా జాసక్న, సింపుల్ వర్డ్, మెజర్మెంట్ చేయగలిగేటువంటి, వెయిట్ కొలవగలిగేటువంటి, అదేవిధంగా తూయగలిగేటువంటి కపడా ఇవన్నీ కూడా ముందు లెసన్ కపడే బుంతే హే అని కపడా అనేటువంటిది. ఇక్కడ దీంతో మనం అర్థం ఏంటి, దీంతో మనం ఆటోమేటిక్ కరెక్ట్గా ఓకే నాపా తౌలా జా సక్తా హై అని చెప్పి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ సమూహవాచక సంజ్ఞ. సమూహవాచక, సమూహ కా బోధో అంటే సమూహం గురించి తెలియజేసేటువంటిది. సమూహం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేనా, సైన్యం, ఓకేనండి. జుండ్, ఇంకా భీడ్, ఓకేనండి. సభ, ఇలా సమూహం గురించి తెలియజేసేటువంటి కూడా సమూహవాచక సంజ్ఞకి అంతర్గత అవుతాయి. సో మీరు ఒకటి కంటే ఎక్కువ అండి సమూహం అంటే సమూహ సముదాయ వాచకం అని తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం క్లియర్గా 5 రకాలైనటువంటి సంజ్ఞల గురించి డిస్కస్ చేసాము. వ్యక్తివాచక్ ఒకరే, జాతివాచక్ ఆ నేమ్తో ఇంకొకరిని పిలవగలిగితే, ఓకేనండి. నెక్స్ట్ భావవాచక్ భావాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఉదాహరణ మాత్రమే. ద్రవ్య లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ ధాతువులు. అదేవిధంగా సమూహం గురించి తెలియజేస్తే సమూహవాచక్. సో ఇక్కడ సింపుల్గా మనం ఇంగ్లీష్ కూడా క్లియర్గా వ్యక్తివాచక్ స్పెషల్ పర్సన్, స్పెషల్ ప్లేస్. అదేవిధంగా జాతివాచక్ కామన్ విత్ మీ జాతి కా బోధో, కామన్లీ కెన్ యూజ్ దట్ నౌన్. నెక్స్ట్ భావవాచక్ అబ్స్ట్రాక్ట్ నాన్, ఓన్లీ విల్ ఎక్స్ప్రెస్ ఇన్ ఫీలింగ్స్, ఎక్స్ప్రెస్ చేస్తే భావవాచక్. ద్రవ్యవాచక్ పదార్థవాచక్ లిక్విడ్స్ అండ్ సాలిడ్స్. సమూహవాచక్ గ్రూప్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద గ్రూప్, యూ కెన్ సే సమూహవాచక్. ఇలా సింపుల్గా 5 రకాలు తీసుకోవచ్చు. ఇక్కడ ఇది సింపుల్గా సాదాసీదా పేపర్ ఇచ్చినట్లయితే ఈ విధంగా 5 రకాలైనటువంటి సంజ్ఞల గురించి మనం డిస్కస్ చేస్తాం. కాకపోతే మన 2022 నుంచి పేపర్ కొంచెం టఫ్గా ఇస్తున్నట్టు అనిపించింది. ఒకవేళ టఫ్గా ఇచ్చినా కూడా, సంజ్ఞలో డిఫరెంట్గా ఇచ్చినా కూడా మనం మాత్రం తప్పనిసరిగా ఆన్సర్ చేయాలి అనుకుంటే ఇంకొంచెం స్టెప్ ముందుకు వెళ్ళాలి. ఇంకొంచెం ముందుకు స్టెప్ ఏది సార్ స్టెప్ ఏంటి అన్నట్లయితే, ఒకటి కొన్ని సందర్భాల్లో వ్యక్తివాచక సంజ్ఞల్ని జాతివాచక్ లాగా కూడా యూజ్ చేస్తారు. స్పెషల్ అండి, మనం ఏది కాంపిటేటివ్ లెవెల్కి దాటి వెళ్తున్నాం అంటే కొన్ని कभी व्यक्तिवाचक संज्ञाओं को जातिवाचक रूप में प्रयोग करते हैं. जैसे we can say one example, आजकल रावणों की कमी नहीं, भारत सीता और
सावित्रियों, सीता और सावित्रियों का देश है। ఇక్కడ ఆజ్కల్ రావణం की కమీ नहीं, రావణ్ జనరల్గా రావణ్ అనేటువంటిది సాధారణంగా వ్యక్తివాచక సంజ్ఞ, కానీ ఇక్కడ రావణ్ అనేటువంటిది రావణ్లో ఉన్నటువంటి అత్యాచారి లక్షణాల గురించి, కామన్గా ఉండేటువంటి అత్యాచార లక్షణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఈ సెంటెన్స్ ప్రకారం సంజ్ఞ రావణ్ అండర్లైన్ చేసి రేఖాంకిత శబ్ద కిస్ ప్రకార్ కా సంజ్ఞ హై అంటే రావణ్ అనేది వ్యక్తివాచక్ కాదు, ఏమవుతుందండి, జాతివాచక్ సంజ్ఞ అవుతుంది. రావణ్ అనేది ఇక్కడ ఏమవుతుందండి, రావణ్ సెంటెన్స్కి ఆధారం చేసుకుని అయితే ఓన్లీ రావణ్ ఇస్తేనేమో రావణ్ కిస్ ప్రకార్ సంజ్ఞ అంటేనే వ్యక్తివాచక్, సెంటెన్స్లో ఇచ్చిన దాని ప్రకారం అయితే జాతివాచక్. వ్యక్తివాచక్ ఇక్కడ దీన్ని వాక్యమే जातिवाचक के रूप में प्रयोग, జాతివాచక్ के रूप में प्रयोग ఇలాగా అడిగేవి ఉంటాయి. ఒక బాలక్ హనుమాన్ హే అంటారండి, ఒక బాలక్ హనుమాన్ హే, హనుమాన్ అనేది లెక్క ప్రకారం ఏంటి, వ్యక్తివాచక సంజ్ఞ. కానీ ఒక బాలక్ హనుమాన్ అంటే హనుమాన్ చేసే మోటా హై, ఇక్కడ మోటా అనే లక్షణాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఇక్కడ కూడా అంతే. సెకండ్ సెంటెన్స్లో భారత్ సీతా సావిత్రియోం కా దేశ హై అంటే భారతదేశం సీతా సావిత్రులు ఎక్కువగా ఉన్నటువంటి దేశము అంటే అర్థం ఏంటి, ప్రతి ఒక్కళ్ళు సీతలేనా, కాదు, సీత లాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు, సావిత్రి లాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు అని అర్థం. అంటే ఇక్కడ వ్యక్తివాచక్ని స్పెషల్ని జనరల్ చేయడం జరిగింది, అలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి స్త్రీలు అని అర్థం. సో ఇక్కడ మనకు వచ్చే వరకు సీతా సావిత్రియం కా దేశ్ అంటే సీతా సావిత్రి రెండు వ్యక్తివాచక లెక్క ప్రకారం ఇక్కడ మనం దేనిగా వాడామో జాతివాచక్ లాగా వాడడం జరిగింది. ఓకేనండి. ఇలాగా స్పెషల్గా సెంటెన్స్ని బట్టి రాయబడే సెంటెన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి రాయాలి. ఎందుకంటే మనకి ప్రతి బిట్ చాలా వాల్యుబుల్, ప్రతి మార్కు చాలా వాల్యుబుల్. టెట్లో మంచి మార్క్స్ వస్తేనే మన డిఎస్సిలో మనం సెలెక్ట్ అవుతాం. కాబట్టి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకోవాలి. అదేవిధంగా ఇంకొక చిన్న మాడిఫికేషన్ చూద్దాం. అదేవిధంగా జాతివాచక్ సంజ్ఞలని వ్యక్తివాచక్ లాగా వాడేటువంటివి కూడా ఉన్నాయి. జాతివాచక్ సంజ్ఞల్ని వ్యక్తివాచక్ లాగా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్రీజీ ధైర్యవాంతే, ఇక్కడ శాస్త్రి అనేటువంటి వర్డ్ జనరల్గా జాతివాచక సంజ్ఞ. ఎందుకని, శాస్త్రి ప్రతి ఒక్కళ్ళు పెట్టుకున్నారు పేరు, శాస్త్రి అనే పేరుతోటి అదేవిధంగా చాలామంది ఉంటున్నారు. శాస్త్రి అనేది జనరల్, ఆ జనరల్ వర్డ్ని మనం ఏం చేస్తున్నాం, ఈ శాస్త్రి వర్డ్ ఎవరికి ఉపయోగిస్తున్నామండి, లాల్ బహదూర్ శాస్త్రికి ఉపయోగిస్తున్నాం. అంటే ఇక్కడ జాతివాచక్గా ఉన్నటువంటి ఇక్కడ వర్డ్ని మనం దేనిగా వాడుతున్నాము, లాల్ బహదూర్ శాస్త్రిగా వాడుతున్నాం. కాబట్టి ఇది తప్పనిసరిగా ఇక్కడ ఏమవుతుందండి, తప్పనిసరిగా వ్యక్తివాచక్ సంజ్ఞ అవుతుంది. వ్యక్తివాచక్ సంజ్ఞ. ఓకేనండి. ఇలాగా కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్ వ్యక్తివాచకులాగా కూడా యూజ్ చేయబడుతుంది. ఇలాంటివి కూడా తప్పనిసరిగా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలండి ఎగ్జామినేషన్లో. మనకి ఈజీ వేలో ఇస్తే ఓకే, ఈజీ వేలో ఇవ్వనప్పుడు తప్పనిసరిగా మనం డెప్త్గా డీప్గా ఆలోచిస్తేనే మనం అనుకున్నంత రీచ్ అవుతాము అనేటువంటిది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పార్ట్ చెప్పుకోవచ్చు. ఓకేనండి. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో క్రియారూపాన్ని అంటే క్రియారూపంలో ఉన్నటువంటి దాన్ని తప్పనిసరిగా మనం దేనికి ఉపయోగిస్తామంటే క్రియని కూడా కొన్ని సందర్భాల్లో సంజ్ఞారూపంలో ఉపయోగించడం జరుగుతుంది. క్రియారూపంలో ఫర్ ఎగ్జాంపుల్
टहलना सेहत के लिए अच्छा है। टहलना सेहत के लिए अच्छा है అనే ఒక సెంటెన్స్ सर। पढ़ने से ज्ञान बढ़ता है। ఓకేనా, లేదా దౌడునా అని సెంటెన్స్ రాసుకోవచ్చు. దౌడునా సెహత్ కే లియే అచ్చా హై. దట్ మీన్స్ ఇక్కడ క్రియారూపాన్ని మనం సంజ్ఞారూపంలో రాస్తున్నాం. ఇలాంటి వాటిని క్రియార్థక్ సంజ్ఞ అని పేరుతో పిలుస్తారండి. క్రియార్థక్ సంజ్ఞ. ఇది దీని ప్లేస్లో చిన్న మార్పు చేద్దామండి. ఖేలనా రాసుకోండి, మీరు వర్డ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఖేలనా సెహత్ కే లియే అచ్చా హై, ఈజీగా ఉంటుంది. ఖేలనా, ఇక్కడ ఖేలనా అనేది పడనా అనేది ఈ రెండింటిని క్రియార్థక సంజ్ఞ. మన జనరల్ గ్రామర్ని అవుట్ ఆఫ్ అండి క్రాస్ చేసి వెళ్తున్నాం. జనరల్ గ్రామర్ పైన ఇచ్చినటువంటి ఇలా ఇచ్చినట్లయితే తప్పనిసరిగా క్రియార్థక సంజ్ఞ అనేటువంటి రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 100% మీరు గుర్తుంచుకునే విషయం ఏంటంటే సంజ్ఞ కితనే ప్రకార్ కే హై, ఈజీ వేలో సెంటెన్స్ చదివిన వెంటనే సంజ్ఞను గుర్తుపెట్టడం ఎలాగా, ఆన్సర్ రాయడం ఎలాగా, మార్క్ గెయిన్ చేయడం ఎలాగా. సో వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావवाचक संज्ञा, द्रव्यवाचक संज्ञा, समूहवाचक संज्ञा काకుండా व्यक्तिवाचक जातिवाचक के रूप में, जातिवाचक व्यक्तिवाचक रूप में और क्रियार्थक संज्ञा किस प्रकार होता है అనేటువంటిది కూడా మనం గుర్తుంచుకోవాలి. దీన్ని మించి బిట్ అడగడం అనేది నాట్ ఓన్లీ సీటెట్ ఏదైనా దాన్ని మించినటువంటి సంజ్ఞ గురించి ఇంతకన్నా మించి బిట్ ఇవ్వడం లేదు. తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి, గుర్తుంచుకోండి, అది ఖచ్చితంగా మార్క్ గెయిన్ చేయండి. మీకు మార్క్ రావడం కోసమే మేము చేసేటువంటి ప్రయత్నం సక్సెస్ చేస్తాను ఆశిస్తూ. థ్యాంక్ యూ. భాను హిందీ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.